హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎంతో సంతోషం ఈ విధముగా మరి ఒక పునరుద్ధాన దినము మనమందరము దేవుని మందిరంలో చేరి దేవుని మహిమపరచడానికి, ఆయనతో సమయము గడపడానికి ఆ దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం, హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు అందరం ఏం చేద్దాం ఈరోజు చెప్పండి? చప్పట్లు కొడదామా? గట్టిగా కొట్టండి. హల్లెలూయా. ఎంతో సంతోషము ఈ విధంగా దేవుణ్ణి మహిమపరచడానికి ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఆయనకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుదాం, యేసయ్య మాతో మాట్లాడండి ప్రభువా, నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి. ప్రార్థన చేస్తాం, దేవుణ్ణి అడుగుదాం. పరమ తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, ఉన్నవాడు అనువాడు అయిన దేవా, నీకే స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు నీ వాక్యమును ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ ఆదరణ దయచేయండి అయ్యా. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు, ఆ వాక్యమును అనుసరించి నడుచుకునే జీవితములు మాకందరికీ దయచేయమని మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. ఈరోజు అంశం ఏంటి అంటే, నీ జీవితంలో యేసుక్రీస్తు అంటే ఎవరు? హూ ఈజ్ జీసస్ ఫర్ యూ? నీ జీవితంలో యేసుక్రీస్తు అంటే ఎవరు? హల్లెలూయా. ఎటుకు చెప్దాం, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయములు మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 12వ వచనము నుండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 12వ వచనము నుండి. ఎవరైనా? మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయనను మంచివాడనిరి, మరికొందరు కాడు, ఆయన జనులను పుచ్చువాడని. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడును బహిరంగముగా మాట్లాడలేదు. సగము పండగైనప్పుడు ఆయన దేవాలయములోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చెనని చెప్పుకొనిరి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. అంతటా తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదకువాడు సత్యవంతుడు. ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. మీరెందుకు నన్ను చంపజుచ్చుచున్నారని వారితో చెప్పాను. అందుకు జనసమూహము, నీవు దెయ్యము పట్టిన వాడవు,
ఎవడు నిన్ను చంపజూచుచున్నాడని అడుగగా యేసు వారిని చూచి, నేను ఒక కార్యము చేసి తిని అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలననే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువుకు అదేవిధంగా అక్కడున్న ప్రజలకు జరుగుతున్న సంభాషణ మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మొదటిగా 12వ వచనంలో మనం గమనిస్తే, మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను. మర్మరింగ్ అమాంగ్ దెమ్. సనుగుళ్ళు అంటే తెలుసా? సనుగుళ్ళు అంటే గుసగుసలు, నోట్లు మాట్లాడుకుంటారు, చూసినరా? అంటే దూరంగా వినిపించకుండా చెవి దగ్గర ఇట్లా మాట్లాడు సనుగుళ్ళు స్టార్ట్ అయినాయంట. ఎవరి గురించో తెలుసా? యేసు ప్రభు గురించి సనుగుళ్ళు స్టార్ట్ అయ్యాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సనుగుళ్ళలో ప్రజలు మాట్లాడుకోవడం మనం చూస్తూ ఉన్నాం. మొదటి విషయం, యేసు ప్రభువుని గురించి అక్కడ ఉన్న ప్రజలలో కొందరు అంటున్న మాట ఏంటంటే, కొందరు ఆయనను మంచివాడనిరి. స్తోత్రం, హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. యేసు ప్రభువుని గురించి వాళ్ళు సనుక్కుంటూ మాట్లాడుకుంటూ అంటున్న విషయం ఏంటంటే, యేసు ప్రభు మంచివాడు, జీసస్ ఈజ్ అ గుడ్ మ్యాన్, మంచివాడు అంటున్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనం గమనించినట్లయితే ప్రజలకు అనేక రకాల అభిప్రాయాలు ఉంటాయి. పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్స్, డిఫరెంట్ ఒపీనియన్స్, అభిప్రాయాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కదా. ఇక్కడ కొందరు యేసు ప్రభువుని చూసినప్పుడు ఏమంటున్నారు అంటే, ఈయన మంచివాడని యేసు ప్రభు గురించి తెలియపరుస్తూ ఉన్నారు. వారి అభిప్రాయం అది. హల్లెలూయా. యేసు ప్రభువుని గురించి యేసు ప్రభు మంచివాడు. ఎందుకంటే యేసు ప్రభువుని గురించి కొందరు వారిలో చూశారు, యేసు ప్రభు గురించి తెలుసుకున్న వారు ఉన్నారు, యేసు ప్రభు చేసిన కార్యములను కనులారా చూసిన వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభు యొక్క మంచితనమును వారి జీవితంలో పొందుకున్నవారు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళల్లో కొందరి అభిప్రాయం ఏంటి అంటే, యేసు ప్రభు ఎలాంటి వాడు? మంచివాడు. హల్లెలూయా. మన గురించి ఇతరులు మంచివాడు అని చెబితే మనకు సంతోషం కదా, అవునా కదా? అరే చాలా మంచివాడు ఈ వ్యక్తి అన్నప్పుడు మనందరికీ సంతోషంగా ఉంటుంటుంది. ఇక్కడ యేసు ప్రభు గురించి అక్కడ ఉన్న ప్రజల్లో కొంతమంది ఏమంటున్నారు అంటే, మంచివాడు అంటా ఉన్నారు. యేసు ప్రభు మంచివాడిగా వారు గుర్తించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, నీవు నేను నమ్మిన యేసు ప్రభువు మంచివాడు. హల్లెలూయా. ఆయన చాలా మంచివాడు. ఆయనంత మంచివాళ్ళు ఈ లోకములో ఎవరు కూడా లేరు. దెర్ ఈస్ నో వన్ హూ కెన్ బి కంపేర్డ్ టు జీసస్. యేసు ప్రభువుతో పోల్చగలిగిన వారు ఎవరు కూడా లేరు. ఆయన చాలా మంచివాడు, చాలా ప్రేమ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, కృప చూపించేవాడు, మంచివాడని చాలామంది అభిప్రాయపడ్డం మనం చూస్తూ ఉన్నాం. నిజమే, యేసు ప్రభు మంచివాడు అని అక్కడ ఉన్నవాళ్ళు పలకడము, అదేవిధంగా ఆయన జీవితంలో ఆయన మంచితనము మనం గ్రహిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మరికొందరు ఏమంటున్నారో తెలుసా? చూడండి, రెండవ విషయం, కొందరు ఆయనను ఏమంటున్నారు అంటే మోసపుచ్చువాడు అంటున్నారు. కొందరు ఏమంటున్నారు? యేసు ప్రభువుని చూసి మోసము చేసేవాడు అని అంటా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే
ప్రజలలో అనేక రకాల అభిప్రాయాలు ఉంటా ఉన్నాయి. అక్కడ ఉన్న జన సమూహంలో కొందరేమో మంచివాడు అంటున్నారు, మరికొందరేమో యేసు ప్రభువుని గురించి ఏమంటున్నారు అంటే ఈయన చేసేదంతా కూడా మోసం. యేసు ప్రభువుని పట్టుకొని అంటున్నారు. యేసు ప్రభువుని చూసి ఏమంటున్నారు, ఈయన జనాలని మోసం చేస్తూ ఉన్నాడు, మోసం చేస్తున్నాడు అని పలకడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులకందరికీ కూడా ఒకటే అభిప్రాయం ఉంటుంది అనుకోవడము అది పొరపాటు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులకు అనేక రకాలైన అభిప్రాయాలు, ఒపీనియన్స్ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని కుమారుడైన యేసు ప్రభు ఈ లోకానికి వస్తేనే ఆయన గురించే పలు రకాలుగా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన మోసపుచ్చువాడని అంటా ఉన్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నాడంట. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. కొన్నిసార్లు అక్కడ ఉన్నవాళ్ళు యేసు ప్రభువును తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు ఉండొచ్చు. మరికొందరేమో వేరే వాళ్ళ మాటలు విని ఈయన గురించి తప్పుడు అభిప్రాయాలు కూడా తెచ్చుకునే పరిస్థితులు కూడా ఉంటాయి కదా. కొన్నిసార్లు కొందరి గురించి వాళ్ళు తప్పుడు వాళ్ళని మనం అభిప్రాయానికి ఎట్లా వస్తామంటే, వాళ్ళు తప్పు చేస్తే మనం చూసి కాదు, వేరే వాళ్ళు చెప్పినవి విని మనం ఏమని ఒక అభిప్రాయానికి వస్తామంటే పలానా వ్యక్తి మంచివాడు కాదు అనే అభిప్రాయానికి మనం వస్తాం. దానికి కారణం ఏంటంటే అతను మన జీవితంలో ఏదో చెడు చేయలేదు, కానీ వేరే వాళ్ళ మాటలు విని ఒక అభిప్రాయాన్ని మనము ఏర్పరచుకుంటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బహు జాగ్రత్తగా మనము జీవించాలి. కొందరు వేరే వాళ్ళను తప్పుడు వారుగా చూపించడానికే పనిగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎలా చూపిస్తారంటే ఈయన తప్పుడోడు, ఈయన తప్పులోడు, ఈయన తప్పులోడు, అందరినీ కూడా చెడ్డవారిగా చిత్రీకరిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటిని విన్నప్పుడు మన జీవితంలో కూడా ఆ వ్యక్తిని చూసినప్పుడు మనకి ఏ అభిప్రాయం వస్తుందంటే ఈయన మంచివాడు కాదని విన్నాం కదా అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే వెంటనే ఒక వ్యక్తిని గురించి మనము తీర్పు తీర్చకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనం వేరే వారి గురించి ఎవరో చెప్పిన మాటలు విని అతని గురించి ఒక విధంగా ఆలోచిస్తున్నామా? అలా ఉన్నట్లయితే దేవుడు మనకు జ్ఞానమును అనుగ్రహించునుగాక. సరైన రీతిలో మనకు ముందుకు సాగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఒకవేళ వేరే వాళ్ళ స్వభావమును, వాళ్ళ వ్యక్తిత్వమును పాడు చేసే స్థితిలో ఉన్నట్లయితే యేసు నామములో నీ జీవితం మారునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కొందరు యేసు ప్రభువుని చూసి ప్రజలను ఈయన ఏం చేస్తున్నాడు అంటున్నారు? మోసం చేస్తున్నాడంట. యేసు ప్రభు ఎవరైనా మోసం చేశాడంటే వీళ్ళు చూస్తున్న వాటిని బట్టి ఊహించుకొని, జరుగుతున్న వాటిని బట్టి వాళ్ళు ఒక తీర్మానానికి, ఒక అభిప్రాయానికి వాళ్ళు రావడం మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో జీవిస్తూ ఉన్నాం? రీసెంట్గా ఒక ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ వెడ్డింగ్ యానివర్సరీ, ఏమంటారు, వెడ్డింగ్ యానివర్సరీ అంటే పెళ్లి రోజు వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. వేడుకలు జరుపుకుంటున్నప్పుడు అక్కడ అయ్యగారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. బోధిస్తున్నప్పుడు నేను అక్కడ గమనించిన విషయం ఏంటంటే, ఒక కుక్క ఇంట్లోకి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటే అక్కడ ఉన్న ప్రజలు కొందరు దాన్ని బయటికి వెళ్ళగొట్టారు. కొంత సమయం తర్వాత ఒక పిల్లి వచ్చింది. ఆ పిల్లి ఏ రంగులో ఉందంటే నల్లగా ఉంది. నల్ల పిల్లులు చూసి చాలా రోజులు అయింది. అసలు ఈ మధ్య అసలు నల్ల పిల్లులు కనిపిస్తలేవు. ప్యూర్ బ్లాక్ ఉంది, అది చాలా మంచిగా ఉంది చూడ్డానికి. వచ్చినప్పుడు నేను గమనిస్తూ ఉన్నా, ఎవరైనా దీన్ని వెలగొడతారా, ఏం చేస్తారు అని గమనిస్తూ ఉన్నా. కానీ దేవుని కృపను బట్టి ఎవరు కూడా వెళ్ళగొట్టలే. అప్పుడు అనిపించింది, వీళ్ళ ఆలోచన విధానము
కొంత మంచిగానే ఉంది అని అనిపించింది. ఎందుకు అంటే సాధారణంగా కొన్ని ఆలోచనలతో, కొన్ని మూఢనమ్మకాలతో జీవిస్తున్న వారి జీవితంలో ఒక నల్ల పిల్లి ఎదురైంది అంటే అది దేనికి సూచనగా ఉంటుందంటే కీడుకి. నల్ల పిల్లి వచ్చింది ఏంది, ఇంత నల్లగా ఉంది ఏంది అని దాన్ని బట్టి ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు. పరిస్థితులన్నీ కూడా వాళ్ళు చేసేది కూడా సక్రమంగా చేయలేరు. ఎందుకంటే కారణం ఏంటో తెలుసా? ఎదురొచ్చిన పిల్లి మీద వేస్తారు నిందంతా. ఆ నల్ల పిల్లి చేయబట్టే ఈరోజు అంతా మనకి ఇట్లయింది, అనుకున్న పని జరగలే. అంటే వీళ్ళ అభిప్రాయం ఏందో తెలుసా? ఆ నల్ల పిల్లిని చూస్తే వీళ్ళకు ఒక చెడు అభిప్రాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇలాంటి అభిప్రాయాలు ఏర్పరచుకుంటూ ఉంటాం. నాకు ఆ నల్ల పిల్లిని చూడగానే మంచిగా అనిపించింది, అర్రే అసలు దీన్ని పెంచుకుంటే ఎట్లుంటుంది, అందరు దీన్నే చూస్తుంటారు. దీన్ని చూసినప్పుడు కూడా కొందరు అరే బాగుందంటారు, కొంతమంది ఏమో ఏంది వీళ్ళు నల్ల పిల్లిని పెంచుకుంటున్నారు, వీళ్ళకి ఏ పిల్లి దొరకలేదా అనే అభిప్రాయాలు ఉంటా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం మనల్ని మనం గమనించుకోవాలి. హల్లెలూయా. కొన్నిసార్లు ఈ లోకములో మనం చూసేవన్నీ కూడా నిజాలు కావు, మనం వినేవన్నీ కూడా వాస్తవాలు కావు. అవాస్తవాలు మనము అనేకం గమనిస్తూ ఉన్నాం. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఈ రోజులలో మనం అంతా యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం. యూట్యూబ్లలో వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, వీడియోస్ వస్తూ ఉంటాయి. వీడియో థంబ్నెయిల్ మీద ఏముంటుంది? భర్త భార్యను ఎందుకు చంపాడు అనో, లేదంటే వీరిద్దరి మధ్యలో గొడవ ఎందుకు అని ఏదో థంబ్నెయిల్ పెడతాడు. అది ఏంది, వీళ్ళు ఎందుకు కొట్టుకున్నారా, ఎందుకు చంపాడా అని ఓపెన్ చేస్తే దానికి సంబంధించిందే ఉండదు. వీళ్ళు ఎందుకు విడిపోయారు, వీళ్ళు విడిపోవడానికి కారణం ఏంటి అని పెడతారు. ఆ ఓపెన్ చేసే వాళ్ళు విడిపోయింది ఉండదు, ఏది ఉండదు. లాస్ట్ దాకా వీడియో చూస్తారు, ఏడ మిస్ చేయకుండా. ఏడని చెప్తారా అని విడిపోయినరు అనే సంగతి, ఆ మాట కోసము వీడియో అంతా చూస్తారు, అది దొరకదు. అంటే మోసపుచ్చే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అమ్మగారు మమ్మీ ఎక్కువగా వీడియోస్ చూడదు, కానీ పైన హెడ్డింగ్సే చదువుతూ ఉంటుంది, థంబ్నెయిల్ చూస్తూ ఉంటుంది యూట్యూబ్లో. అప్పుడప్పుడు అవి చూసి మాకు చెప్తూ ఉంటుంది కొన్ని. అప్పుడప్పుడు చదివినప్పుడు మేము వింటూ ఉంటాం. ఇలా వినేసి మనం కొన్నిసార్లు ఏం అభిప్రాయానికి వస్తామో తెలుసా? ఆ థంబ్నెయిల్ని బట్టి అరే థంబ్నెయిల్ ఏదో చదవగానే వీళ్ళకి పెళ్ళి అయిందని ఉంటుంది. నిజానికి చూస్తే పెళ్ళి కాలేదు. అప్పుడు ఆ థంబ్నెయిల్ ఒక్కటే చూడడం వల్ల మన అభిప్రాయం ఏంటంటే ఆ వ్యక్తికి పెళ్ళి అయిపోయింది, లేదంటే ఆ వ్యక్తి మంచివాడు కాదు అనే అభిప్రాయానికి మనం వచ్చేస్తూ ఉంటాం. అందుకే నేను చెప్పాను, థంబ్నెయిల్ చూసే కంటే ఒక వీడియో చూస్తే అయిపోతుంది, ఎందుకు ఇవన్నీ. కొన్నిసార్లు వాస్తవాలు వేరుగుంటాయి. థంబ్నెయిల్స్ ఎందుకు పెడతారంటే ఓపెన్ చేయడానికి. నువ్వు మామూలుగా ఏది అందరూ మామూలుగా రాసినట్టు రాస్తే ఎవరు ఓపెన్ చేయరు. అదేదో విచిత్రంగా కొత్తగా అట్లా పెట్టినావు అనుకో, అప్పుడు ఏం చేస్తారు? ఓపెన్ చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఈ లోకములో మోసము పెరిగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. అపవాది కూడా అనేకులను మోసము చేయడానికి, మంచివారిని మోసం చేసేవారుగా చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బహు జాగ్రత్తగా మనం జీవించాలి. ఈ లోకములో మనం చూస్తే దేవుని సేవకుల మీద అపవాది అనేక సార్లు అనేక అపనిందలు తీసుకొస్తూ ఉన్నాడు. పాస్టర్లను గురించి అనేక విషయాలు మనము నెగిటివ్ విషయాలు కూడా వింటా ఉన్నాం. పాస్టర్లను గురించి ఏమంటుంటారు? పాస్టర్లను కూడా ఏమంటారంటే మోసం చేసేవాళ్ళే. యేసు ప్రభునే అన్నారు, ఇక పాస్టర్లను అన్నారా? పాస్టర్లు ఏం చేస్తారంటే మనుషులను మోసం చేస్తారు. ఇంకొందరు అయితే పాస్టర్లు ఇంకేం చేస్తారంటారు? డబ్బుల కోసము ప్రజలను ఆకట్టుకుంటారు అనే పరిస్థితులుగా జీవిస్తూ ఉంటారు. ఎందుకు అంటే కొత్త వాళ్ళు ఈ విషయాలు విన్నప్పుడు
దేవుని సేవకుల మీద ఒక చెడు అభిప్రాయం కలగడానికి అపవాది అనేకసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం అన్నీ కూడా గమనించి ముందుకు సాగుదుముగాక. దేవుని సువార్త ప్రకటించే వాళ్ళను హేళన చేస్తూ ఉంటారు. ఈ మధ్య సువార్త ప్రకటిస్తూ అనేకులు వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళను హేళన చేయడం, వాళ్ళను ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం, అవమానపరచడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తిని, సువార్త ప్రకటిస్తున్న వ్యక్తిని చూసినప్పుడు వీళ్ళకి ఏ అభిప్రాయం ఉందంటే, వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళను మోసం చేస్తున్నారు. వాళ్ళకి తెలియకుండా ఏదో మభ్య పెడతా ఉన్నారు, ఏదో అవాస్తవాలు చెప్తా ఉన్నారు, వీళ్ళను ఏదో మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారనే అవగాహనలో ఉంటూ సువార్త ప్రకటిస్తున్న వాళ్ళను మోసపరిచే వాళ్ళుగా చూస్తూ ఉన్నారు. కొంతమందికి అసలు తెలియదు, సువార్త ఎందుకు ప్రకటిస్తారో తెలియదు, సువార్త సేవకులు ఎందుకు వెళ్తున్నారు, దేవుని సేవకులు ఏం చేస్తున్నారు అనే విషయములు కొంత కూడా తెలియకుండా, అవగాహన లేకుండా వాళ్ళు విన్న వాటిని బట్టి, వాళ్ళు తెలుసుకున్న వాటిని బట్టి, తప్పుడు సమాచారాన్ని బట్టి తప్పుడు రీతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నేత్రములు తెరవబడునుగాక. ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితిలో ఉంటే నీ నేత్రములు యేసు నామములో తెరవబడునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు చేస్తుంది మోసమా అంటే, దేవుని సేవకులు చేస్తుంది చాలా గొప్ప పని. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. సువార్థికులు చేస్తున్న పని ఎలాంటి పని అంటే చాలా విలువైన పని, చాలా అద్భుతమైన పని. సువార్త సేవకులు అనేక ప్రదేశాలు వెళ్ళి దేవుని గురించిన సువార్తను ప్రకటిస్తున్నారు అంటే దానికంటే గొప్ప విషయం ఏముంది? ఎంత భారము కలిగి అనేకుల గురించి ఆలోచిస్తూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, కానీ అర్థం చేసుకోలేని వారు కూడా ఉంటున్నారు. అందుకే సువార్థికులన్నా దేవుని సేవకులన్నా కానీ నాకు చాలా గౌరవం, రెస్పెక్ట్. ఎందుకు అంటే వాళ్ళు చేస్తున్న పనిని బట్టి, వాళ్ళు చేస్తున్నవి మనం అర్థం చేసుకోగలిగినప్పుడు అసలైన విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ప్రజలకు అనేక విధాలైన అభిప్రాయాలు ఉంటాయి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుని సువార్త ప్రకటించడం, దేవుని కొరకు జీవించడం అనేది చాలా విలువైన విషయం. సువార్త ప్రకటించబడాలి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. దాన్ని పట్టుకొని అనేకులు సువార్త ప్రకటిస్తూ, కొందరు కొన్ని గ్రామాలు, కొందరు కొన్ని రాష్ట్రాలు, కొందరు కొన్ని దేశాలు వెళ్ళి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళకున్నవి అన్నీ కూడా విడిచిపెడుతూ శ్రమైన, ఇబ్బంది అయిన, కష్టమైన, నష్టమైన, ఎంతో భారభరితమైన పరిచర్య చేస్తూ ఉన్నారు. ఒక మందిరం నడిపించడం అంటే చిన్న విషయమా? దేవుని సేవకునిగా ముందుకు సాగడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే ప్రజల్లో అనేక అభిప్రాయాలు, అనేక రకాలైన మనుషులు ఉంటారు. వారందరినీ ఒక్క దాటి మీదికి నడిపిస్తూ, దేవునిలో బలపరుస్తూ, దేవుని గురించిన సంగతులు వాళ్ళకి నేర్పిస్తూ, దేవుని పోలి జీవించినట్లుగా వారికి సహాయపడుతున్న వారిని గురించి మనం ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నాం? వారు చేస్తున్నది చాలా విలువైన విషయం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆలోచన ఎలాగుంటా ఉంది? నేను దేవుని సేవలోకి రాకముందు నుండే దేవుని సువార్త ప్రకటించేవాడిని. 2014 సంవత్సరంలో నేను బాప్తిజం తీసుకున్న తర్వాత దేవునిలో బలపడము ప్రారంభమైంది. దేవునిలో బలపడుతున్న కొలది నా ఆశ ఏముండేదంటే, దేవుని గురించిన సువార్త అనేకులకు తెలవాలి అనే ప్రయాసతోటి నేను ఉండేవాడిని. ఈరోజు దేవుని సేవలో పాస్టర్ అయిన తర్వాత మైక్ పట్టుకొని ఏమి దేవుని సువార్తను ప్రకటించట్లేను. దేవునిలో బలపడిన తర్వాత ఒక బలమైన క్రైస్తవునిగా మారుతున్న కొలది నీకు తెలియకుండానే దేవుని పరిచర్య పట్ల ఆలోచన కలుగుతుంది, నువ్వు సరైన రీతిలో ముందుకు వెళ్తున్నట్లయితే. ఎందుకో తెలుసా? మనం నమ్మింది ఏంది అంటే, యేసు ప్రభువు రక్షించేవాడు, ఆయన వలననే రక్షణ కలుగుతుంది. మరణించిన తర్వాత 2 ప్రదేశాలు ఉన్నాయి, ఒకటి పరలోకము, ఇంకొకటి నరకం అనే విషయం నీకు తెలిసినప్పుడు, నీ పొరుగువారు, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు దేవుని నమ్మని వారు ఉన్నప్పుడు నీకు కలగాల్సిన
ఆలోచన ఏంటంటే వీళ్ళకు దేవుని సువార్త ప్రకటించాలి, వీళ్ళను దేవుళ్ళలోనికి నడిపించాలనే ఆలోచన కలుగుతుంది. వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తే, వారి గురించి ఒక మంచి ఆలోచన నువ్వు చేయగలిగితే దేవుని సువార్తను ప్రకటిస్తావు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజులలో సువార్త ప్రకటించడం కొంచెం కష్టకరమైన పరిస్థితులుగా ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మనం చేస్తున్న పని మంచి పని అని మనం నమ్మి ముందుకు సాగాలి. హల్లెలూయా. మన చుట్టూ ఉన్నవారు అనేక అభిప్రాయాలతో ఉండొచ్చు, మనం చేస్తున్నది ఏంటి అనేది మనకి తెలిస్తే చాలు. హల్లెలూయా. వాళ్ళ యొక్క జీవిత గమ్యాన్ని మనం మారుస్తూ ఉన్నాం. నరకానికి చేరువుగా ఉన్న వారిని దేవుని సువార్త ప్రకటించి యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలియపరిచి వాళ్ళను దేవునిలోనికి నడిపించడం అనేది గొప్ప పని. హల్లెలూయా. అందుకే నేను సువార్త ప్రకటించేవాడిని. నా స్నేహితులను వారికి దేవుని గురించి పరిచయం చేసేవాడిని. రక్త సంబంధుల్లో కూడా కొన్నిసార్లు నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కొన్ని ఇండ్లల్లో ప్రార్థనలు పెట్టాను. ఎందుకంటే మన రక్త సంబంధుల్లో కొంతమంది క్రైస్తవులుగానే ఉంటుంటారు, కానీ నిజంగా క్రైస్తవులు కాదు. వాళ్ళు దేవుని గురించి తెలుసుకోవాలి, వారు దేవుణ్ణి నిజంగా నమ్ముకోవాలనే ఆశ, దేవుని గురించి ప్రకటించాలనే ఆశ. నేను అనేక సార్లు, సుమారుగా అన్నిసార్లు నేను ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు చేసే విషయం ఏంటి అంటే దేవుని సువార్తను ప్రకటిస్తా, యేసు ప్రభు గురించి చెప్తా. ఏదైనా సహాయం చేస్తున్నప్పుడు యేసు ప్రభు గురించి చెప్పి సహాయం చేస్తా. దానికి గల కారణం ఏంటి అంటే నేను ఇచ్చే సహాయము అతనికి ఆ రోజుకో, ఆ పూటకో, లేదంటే కొంతకాలముకి ఆ సహాయం ఉపయోగపడొచ్చేమో, కానీ ఆ సహాయం అయిపోయిన తర్వాత యేసు ప్రభునందు ఆయన విశ్వాసం ఉంచితే చివరి వరకు నడిపించే యేసు ప్రభువును ఆయన జీవితంలో మనం అనుగ్రహించిన వారం అవుతాం. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా జీవిస్తూ ఉన్నాం? మనుష్యులు అనేక విధాలుగా ఆలోచించవచ్చు, కానీ మనము ఎలాంటి అభిప్రాయాలు కలిగి జీవిస్తున్నాం? పరిచర్యలో ఉండడం అనేది చాలా సులువైన విషయంగా ఆలోచిస్తూ ఉంటారు. కాదు, పరిచర్యలో ఉండడమే చాలా కష్టమైన పని, చాలా కష్టమైన పని. ఉద్యోగం చేసుకుంటే ప్రతి నెల హ్యాపీగా జీతం వస్తుంది, ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళొచ్చు, ఏదంటే అది చేయొచ్చు, ఏదంటే అది కొనుక్కోవచ్చు. పరిచర్యలో కొన్నిసార్లు తినడానికి ఆహారం కూడా ఉండదు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ పరిస్థితులు సహకరించవు, ఆర్థిక పరిస్థితులు. కొన్నిసార్లు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఏంటి ఎంత కష్టంగా ఉంటుంది ఏంది, అయినా కానీ నేను చేస్తున్న పని ఏంటి? విలువైన పని. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, ఎంతోమందికి ఈ భాగ్యమును అనుగ్రహించలే. దేవుడు అనేక కోట్ల మంది ప్రజల్లో దేవుడు నన్ను రక్షించుకున్నాడు, ఆయన బిడ్డగా మార్చుకున్నాడు. నాకంటే ఇంకా కష్టపడుతున్న వారు లేరా అని నన్ను నేనే బలపరుచుకుంటూ, దేవుని సేవకులు బలపరుచుకుంటూ ఉంటారు. హల్లెలూయా. దావీదు గురించి మనం చూసినప్పుడు ఆయన యెహోవా యందు ఆయన బలపరుచుకున్నాడంట, ప్రోత్సాహపరుచుకున్నాడు ఆయన్నే. హల్లెలూయా. మనం అందరం మనల్ని మనం ప్రోత్సహించుకునే వారంగా వందుముగాక. కొన్నిసార్లు నిన్ను ప్రోత్సహించడానికి ఎవరు ఉండరు. ఇంకా ప్రోత్సహిస్తారనుకున్న వాళ్ళే రివర్స్ మాట్లాడినప్పుడు మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి. హల్లెలూయా. దేవుని యందు మనం ప్రోత్సహించుకొని ముందుకు సాగాలి. దేవుడు మనకు అప్పచెప్పిన పనిని మనం నెరవేర్చే స్థితిలో మనము ఉండాలి. హల్లెలూయా. మనందరికీ దేవుడు సహాయము చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉంటా ఉన్నాం? అయితే మోసపరిచే వ్యక్తి ఎవరు అంటే చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది
యనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. స్తోత్రం, హల్లెలూయా. ప్రజలను మోసపుచ్చేది ఎవరో తెలుసా? అపవాది, సాతాను. మోసం చేసే వ్యక్తి ఎవరంటే సాతాను. ప్రజలను అందరినీ మోసం చేస్తూ వాస్తవాలు తెలియకుండా జీవించేటట్టు చేసేది ఎవరంటే అపవాది, సాతాను చేసే పని అది. మోసం చేసే వ్యక్తి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అపవాది తంత్రములను యేసు నామములో జయించుదుముగాక. అపవాది చేసే మోసముల్లో మనం పడకుండా జీవించుదుముగాక. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? అదేవిధంగా యేసు ప్రభువుని గురించి ప్రజలు ఇంకేమంటున్నారు అంటే, కొందరు ఆయనను బోధకుడు అంటున్నారు. ఏమంటారు? బోధకుడు అనడం మనం చూస్తూ ఉన్నాం. యోహాను 7వ అధ్యాయం 14వ వచనం 15, 16 చూడండి. యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు బోధించడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో యేసు ప్రభువుని గురించి తరచుగా వాడబడిన పదం ఏంటి అంటే బోధకుడు. యేసు ప్రభు ఎవరు? టీచర్, బోధకుడు. ఈజ్ అ గుడ్ టీచర్. నిజమే, యేసు ప్రభు మంచి బోధకుడు కదా. బోధకుడా అనడం మనం చూస్తాం. యేసు ప్రభు దగ్గరికి నికోదేము వచ్చి ఏమంటాడంటే బోధకుడా. అదేవిధంగా యేసు ప్రభువును ఆయన శిష్యులలో కొందరు పిలిచినప్పుడు పలికిన మాట ఏంటంటే బోధకుడా. ప్రజలలో కూడా కొందరు ఆయనను గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమని పిలిచేవారు అంటే బోధకుడా, రబ్బీ. రబ్బీ అంటే బోధకుడు, లేదంటే మాస్టర్, అంటే యజమాని, యజమానుడు అనే అర్థాలతో ఆయనను పిలవడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. యేసు ప్రభువు చాలా గొప్ప బోధకుడు. ఆయన చెప్పిన బోధలు ఈ రోజుకి కూడా అనేకుల జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. మంచి బోధకుడు ఆయన చాలా మంచి బోధకుడు. కొందరు ఆయనను గురించి బోధకుడు అని భావించడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే మరికొందరు ఏమంటున్నారు అంటే ఆయనను వడ్లవాడు అంటున్నారు, వడ్రంగివాడు అంటున్నారు. ఏమంటున్నారు? హీఈస్ అ కార్పెంటర్. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 15. ఈ పాండిత్యం ఈయనకి ఎట్లు వచ్చానని చెప్పుకున్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా. ఇంగ్లీష్లో అయితే ఈజ్ నాట్ దిస్ ద కార్పెంటర్ సన్, ఈజ్ ఈ నాట్ కార్పెంటర్ సన్. కార్పెంటర్ అంటే వడ్రంగి పని చేసేవాడు. ఈయన వడ్రంగి వాని కుమారుడు కాడా అంటున్నాడు. యేసుప్రభు వడ్రంగి కుమారుడా? అవునా కదా? తలలు అసలు ఎటు జరుగుతలేవేంది, ఎటు మూమెంట్ వచ్చినా ఏమవుతుందని. యేసు ప్రభు వడ్రంగి కుమారుడా కాదా? అవునన్న వాళ్ళు హల్లెలూయా, కాదన్న వాళ్ళు హల్లెలూయా. యేసు ప్రభు వడ్రంగి కుమారుడే కదా. యోసేపు చేసే పని ఏంటంటే కార్పెంటర్, మంచి కార్పెంటర్ ఆయన. యేసు ప్రభు కూడా తల్లిదండ్రులకు సహాయం చేస్తూ వడ్రంగి పనిలో మంచి నైపుణ్యత సాధించుంటాడు. అందుకే ఈయన గురించి వడ్రంగి కుమారుడుగా, వడ్లవాడు కాడా అని అంటా ఉన్నారు. వడ్రంగి అయినా కదా. యేసు ప్రభు ఇంటి దగ్గర షాప్కి జీసస్ ఫర్నిచర్ స్టోర్. ఇక్కడ ఏమేం చేయబడతాయి? మంచి మంచి మంచములు, బీరువాలు, సోఫా సెట్లు అతి తక్కువ ధరకి అమ్మబడును. మెయిన్ ఫౌండర్, ప్రొపరేటర్, మేనేజర్ ఎవరంటే జీసస్ క్రైస్ట్. మెయిన్ ఫౌండర్ ఎవరు? వాళ్ళు నానబెట్టుంటే వాళ్ళు. ఇట్లా మంచిగా నడుపుతూ ఉన్నాడు.
ఎవరికైనా బీరువా కావాలంటే మంచిగా గుర్తొచ్చేది ఎవరంటే యేసు ప్రభు. అరే భలే చేస్తాడు, ఎట్లా చేస్తాడో కానీ మంచి టేకు ఉపయోగించి మంచిగా చేస్తున్నాడు అనే ఒక గుర్తింపు వచ్చి ఉండొచ్చు, ఆ పనిలో ఉపయోగపడి ఉండొచ్చు. అందుకే యేసు ప్రభుని గురించి అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతను వడ్రంగి కదా అని అనడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరు ప్రజల ఆలోచన ఆ విధంగా కూడా ఉంటా ఉంది. మనుషులకు అనేక రకాలైన అభిప్రాయాలు ఉంటాయి. ఇతను వడ్రంగి కదా అంటే యేసు ప్రభుని చూసినప్పుడల్లా వాళ్ళకి ఒక వడ్రంగే గుర్తొస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ విధంగా ఆయనను చూచి హల్లెలూయా. అందుకే మనం చూచే విధానమును బట్టి మన జీవితంలో కార్యాలు జరుగుతూ ఉంటాయి. నువ్వు యేసు ప్రభుని వడ్రంగిగానే చూస్తే నీకు ఇంటికి ఏమొస్తుందంటే మంచము, బీరువా, సోఫా సెట్ వస్తుంది. యేసు ప్రభు వడ్రంగి కాదా అంటే వడ్రంగే. తర్వాత ఇంకొందరు యేసు ప్రభువుని గురించి ఏమంటున్నారో చూడండి. కొందరు యేసు ప్రభువుని గురించి ఏమంటున్నారు అంటే ఈయన దెయ్యము పట్టిన వ్యక్తి అంటున్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 20వ వచనం. అందుకు జన సమూహము, నీవు దెయ్యము పట్టిన వాడవు. ఏమంటున్నారు యేసు ప్రభుని? యేసు ప్రభుకి ఏం పట్టిందంట? దెయ్యం పట్టిన వాడవు అంటున్నారు. అబ్బా, ఎలాంటి ప్రజలు ఉన్నారు చూడండి. ఇంతసేపు కొంతసేపు ఏమో మోసం చేసేవాడు అన్నారు, అది కూడా సరిపోలే. ఇప్పుడేమంటున్నారు తెలుసా? యేసు ప్రభు దెయ్యం పట్టిందంట యేసు ప్రభుకి. ఎంత ఘోరమైన పరిస్థితి! ఎలాంటి దెయ్యం పట్టిన ఆయన విడిపిస్తూ ఉన్నాడు. దెయ్యములు ఆయనను చూసి వణికి పరిగెడతా ఉన్నాయి. యేసు నామం పేరట ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటే అక్కడ ఉన్న ప్రజల అభిప్రాయంలో ఒక అభిప్రాయం యేసు ప్రభు గురించి ఏంటి అంటే ఈయన దెయ్యం పట్టినవాడు. దెయ్యం పట్టిందంట యేసు ప్రభుకి. యేసు ప్రభు ఎలా నవ్వుకొని ఉంటాడో, ఏంది వీళ్ళు, ఈ సాతాను చేతుల్లో నుంచి వీళ్ళు విడిపించడానికి నేను వస్తే నన్ను చూసి ఏమంటున్నారు? దెయ్యం పట్టిందంట. దెయ్యం ఆయన దగ్గరికి రావడానికే ఆలోచిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మనుషులకు అనేక రకాలైన అభిప్రాయాలు ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే కొన్నిసార్లు దేవుని కొరకు బలంగా నిలబడుతున్న వారి గురించి కూడా వచ్చే ఆరోపణలలో కొన్నిసార్లు ఒక ఆరోపణ ఏమై ఉండొచ్చు అంటే దెయ్యం పట్టింది. ఏం పట్టింది? వీళ్ళకి దెయ్యం పట్టింది. ఎప్పుడు దేవుడు దేవుడు అంటున్నాడు. దేవుడు అని పోతే ఏం పట్టినట్టు అంట? దెయ్యం పట్టినట్టు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఎవరో తెలీదు, దెయ్యం ఎవరో తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని చూసి ఆ మాట అంటా ఉన్నారు. అంటే యేసు ప్రభు ఎన్నో రకాల పరిస్థితుల గుండా వెళ్ళాడు కదా. కొన్నిసార్లు కష్టం రాగానే అబ్బా ఇంత కష్టం వేసయ్యా, ఏందయ్యా నన్ను మర్చిపోయారు, నడి విడిచిపెట్టేసినావు, నేను గుర్తులేను నీకు. నీలాంటి శ్రమలు అనేకములు యేసు ప్రభు భరించాడు. హల్లెలూయా. శోధించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, అయినా వాటన్నిటిని కూడా జయించాడు. హల్లెలూయా. గట్టికి చెప్దాం హల్లెలూయా. యేసు ప్రభువుని పట్టుకొని ఈయన దెయ్యం పట్టినోడు అని పలుకుతా ఉన్నారు. నిన్ను గురించి కూడా ఎవరైనా నీకు దెయ్యం పట్టింది అంటే దేవునిలో నువ్వు బలంగా ఉండి అలాంటి ఆరోపణలు వస్తే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నా యేసయ్యనే అన్నారు నన్ను అంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నీ ప్రవర్తన, నీ యొక్క ఆలోచన, నీ యొక్క నిర్ణయములు తీసుకునే వైఖరి కొన్నిసార్లు లోకస్తులకు ఇది వ్యత్యాసంగా అంటే వేరేగా కనిపించవచ్చు, కొత్తగా కనిపించవచ్చు. దాన్ని బట్టి ఆ కొత్త ప్రవర్తనను బట్టి మనుషులు అనేక రకాలైన పేర్లు పెట్టవచ్చు. మనం దేవుణ్ణి సంతోష పెడుతున్నాం అనే విషయము మనం గమనించాలి. హల్లెలూయా. ఒకసారి ఒక వ్యక్తితో నేను మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి వాళ్ళ కుటుంబంలో జరిగిన ఒక పరిస్థితి గురించి నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. వాళ్ళ కుటుంబంలో ఒకరు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఈ వ్యక్తి యొక్క కుటుంబంలో ఒకరు
ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. చనిపోయినప్పుడు ఈ వ్యక్తి అరే ఎందుకు చనిపోయినరి అని నేను నన్ను కలిసిన వ్యక్తితో నేను మాట్లాడుతూ అడిగినప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఈ చనిపోయిన వ్యక్తి చనిపోకముందు కొంతకాలం నుండి దేవుడు 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 అంటూ ఎక్కువ మందిరానికి వెళ్ళడం, ప్రార్థనలు చేయడం ఇట్లా స్టార్ట్ చేసి ఎప్పుడు దేవుడు దేవుడు అనేసి ఆత్మహత్య చేసుకునేదాకా వచ్చిరన్నారు. అనేసరికి నాకు అర్థం కాలే, ఏంటి అంటే దేవునిలో బలపడితే దేవుడు దేవుడు అని వెళ్తే ఆత్మహత్య చేసుకుంటారా అనే ప్రశ్న నాకు వచ్చింది. తర్వాత అక్కడ పరిస్థితులను బట్టి అక్కడ మాట్లాడే అవకాశం లేకపోవడం వల్ల నేను మళ్ళీ జవాబు ఇవ్వలేదు. కానీ తర్వాత ఆలోచించాను, ఏంటి ఈ వ్యక్తి ఏదో దేవుణ్ణి నమ్ముకొని చిన్న చిన్న ప్రార్థనలకు వెళ్తే ఆత్మహత్య చేసుకుంటే, మరి నేను దేవుని పరిచర్య కొరకు బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు ఎప్పుడు పొద్దున్న లేస్తే దేవునితోటే కదా వాక్యాలు వినడం, వాక్యం చదవడం, ప్రార్థనలకు వెళ్ళడం, మరి నేనేం చేసుకోవాలి? అంటే దేవునిలో బలపడితే కొందరు అనుకునే విషయం ఏంటంటే దేవుడు దేవుడు అంటే ఏం చేసుకుంటారంట అంటే వాళ్ళ అభిప్రాయం, అది వాళ్ళ అభిప్రాయం. కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం మానేసి జీవించడం ప్రారంభించిన వాళ్ళు అనేకులు ఉన్నారు. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. బ్రదర్, నేను ఆత్మహత్య, నా మనసు బాగలేదు, నేను చనిపోదాం అనుకున్నాను, కానీ దేవుడు నన్ను బ్రతికించాడు అన్న వాళ్ళు ఉన్నారు. నా జీవితం మారదనుకున్నాను, కానీ దేవుడు నాకు తోడుగా ఉండి నా జీవితాన్ని మార్చాడు, అందుకే నేను బ్రతుకుతున్నాను, సజీవ సాక్షిగా జీవిస్తున్నానేవారు అనేకులు ఉన్నారు. అంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏం జరుగుతుందనే అవగాహన లేకుండా మాట్లాడేవారు ఉంటా ఉన్నారు. చనిపోయి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి గురించి ఈ చెప్తున్న వ్యక్తికి సరైన అవగాహన ఉండకపోవచ్చు. రెండవది, యేసు ప్రభు గురించి అవగాహన లేదు, రెండు లేవు. అందుకని ఆయన వచ్చిన అభిప్రాయం ఏంటి, ఆయన ఒక అభిప్రాయానికి వచ్చాడు. ఆ అభిప్రాయం ఏంటంటే దేవునిలో దేవుడు దేవుడు అని తిరిగినందుకు ఇప్పుడు ఏం చేసుకుంది. కొన్నిసార్లు ఆ వ్యక్తి, చనిపోయిన వ్యక్తి ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సమస్యల గుండా వెళ్ళిందో తెలియదు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో తెలియదు. దేవుడు దేవుడు అని చిన్న ప్రార్థనలకు వెళ్ళినంత మాత్రాన వారి జీవితం మొత్తం మారిపోయినట్లు కాదు. దేవుని వాక్యము చదువుతున్న కొలది నీకు బ్రతకాలనే ఆశ కలుగుతుంది, నీ జీవితం మారుతుందని దేవుడు నీకు తెలియపరుస్తాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న, కష్టములో, నష్టములో, ఇబ్బందిలో, కన్నీటితో, వేదనతో ఉన్నా, నీకు ఎవరు తోడు లేకున్నా దేవుడు నీకు తోడుగా ఉండి నీ జీవితం మార్చగలుగుతాడనే విశ్వాసం నీ జీవితంలో కలుగుతుంది. అది తెలియని వారికి మాత్రము దేవుని నమ్ముకుంటే ఏదో 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 వేరే లోకానికి వెళ్ళిపోతారేమో అనుకుంటుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన గురించి గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆలోచనలు మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నేను ముందుగా మీ కొరకు సిద్ధపరిచిన సత్క్రియలను మీరు చేయడానికి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అంటున్నాడు. అంటే దేవుడు మన జీవితంలో కొన్ని సత్క్రియలు మనం చేయడానికి ఏర్పరచుకున్నాడు. మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనల్ని బతికించాలని, మనల్ని బాగు చేయాలని, మనల్ని నడిపించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ విషయం తెలుసుకోవాలి. లోకస్తులకు కొన్నిసార్లు అర్థం కాదు. యేసు ప్రభు బ్రతికున్నాళ్ళని చంపాడా, చనిపోయిన వాళ్ళని లేపాడా? చచ్చిపోయిన వాళ్ళు ఏడుస్తుంటే యేసు ప్రభు వెళ్ళి పాడముట్టగానే లేచి కూర్చున్నారు. ఆయన బ్రతికించే దేవుడు, హల్లెలూయా. ఆయన బాగు చేసే దేవుడు, ఆయన విడిపించే దేవుడు, ఆయన గొప్ప చేసే దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు అనే విషయము నువ్వు గమనించాలి. నీ అభిప్రాయం ఎలా ఉంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం పరీక్షించుకుందాం. అదేవిధంగా యేసు ప్రభు గురించి మరికొందరు ఏమంటున్నారంటే, యేసు ప్రభువు అద్భుతములు చేసే వ్యక్తిగా చూస్తా ఉన్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. యేసు వారిని చూచి, నేను ఒక కార్యము చేసి తిని అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. యేసు ప్రభు ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో స్వస్థతలు చేశాడు, విడుదలలు చేశాడు కదా. కొన్నిసార్లు విడుదలలు, స్వస్థతలు సబ్బాతు రోజున చేసినందుకు అక్కడ ఇబ్బందులు ఏర్పడ్డము,
వాళ్ళు తీసుకోలేకపోవడము, దానికి ఎక్స్ప్లెనేషన్ యేసు ప్రభు ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే యేసు ప్రభు గురించి కొందరి అభిప్రాయం ఏంటంటే ఈయన స్వస్థపరిచేవాడు, మిరాకిల్స్, స్వస్థత, విడుదల, ఇవన్నీ కూడా ఒక విధంగా మిరాకిల్స్, అద్భుతాలే కదా, అద్భుతాలు చేసే వ్యక్తి అని యేసు ప్రభువుకు ఒక పేరు. అద్భుతాలు చేస్తాడు యేసు ప్రభు అంటే ఎవరంటే అద్భుతాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు అనే విధానము మనము మనుషుల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకే రోగములతో, బాధలతో, అనేక సంవత్సరములతో, 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళు, అనేక సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళు, పుట్టుకతో సమస్యలతో ఉన్నవారు యేసు ప్రభు దగ్గరికి రావాలని ఆశ చూపించడానికి గల ఒకానొక కారణం ఏంటంటే ఈయన దగ్గరికి వస్తే నా పరిస్థితి మారుతుంది, ఈయన దగ్గరికి వస్తే నా రోగం పోతుంది, ఈయన దగ్గరికి వస్తే నా జీవితం మారుతుంది అనే విశ్వాసం. ఎందుకంటే యేసు ప్రభు అద్భుతములు చేసేవాడు. హల్లెలూయా. ఆ యేసయ్య నీ జీవితంలో అద్భుతము చేయునుగాక. అద్భుతాలు చేస్తాడు యేసు ప్రభు, ఎన్నో అద్భుతాలు. దేవుని వాక్యములో మనం గమనిస్తే ఎన్నో అద్భుతమైన కార్యములు యేసు ప్రభు చేశాడు. ఆశ్చర్యం, అక్కడ చూస్తున్న వాళ్ళకి ఆశ్చర్యం, చదువుతున్న మనకే ఇంత ఆశ్చర్యం అయితే కనులారా చూసిన వాళ్ళకి అది చాలా గొప్ప కన్నుల విందు కదా. పుట్టుకతో గుడ్డి వాళ్ళు వచ్చి యేసయ్యా దావీదు కుమారుడా నాకు చూపునివ్వయ్యా అంటే చేతుల నుంచి ప్రార్థన చేసి చూస్తున్నాడు. నిన్నటిదాకా అడుక్కుంటున్నాడు, కండ్లు లేవు. ఒకళ్ళు వచ్చి కూర్చోబెట్టి వెళ్ళాలనని కట్టెపట్టుకొని వచ్చాడు. ఈరోజు అందరినీ చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిన్నటిదాకా వినడమే, ఈరోజు చూడడం కూడా స్టార్ట్ అయింది. హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి ఆ రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఎక్కడికి వెళ్ళింది? డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, ఆయుర్వేదం వెళ్ళింది, మంత్రగాల దగ్గరికి వెళ్ళింది. ఎటు వెళ్ళినా కానీ సమస్యకు పరిష్కారం లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆమెకు స్వస్థత వచ్చింది, విడుదల వచ్చింది. ఆశ్చర్యపోయింది. హల్లెలూయా. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. అయ్యా నా కుమార్తెకు బాగాలేదయ్యా, చనిపోయే పరిస్థితిలో ఉంది, నువ్వు బాగు చేస్తావని నేను నమ్ముచున్నానయ్యా, నా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమంటే యేసు ప్రభు వెళ్ళి ఆ కుమార్తె కొరకు ప్రార్థన చేస్తే చనిపోయిన ఆ కుమార్తె లేచింది. చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. నిజమే, యేసు ప్రభు అద్భుతములు చేసేవాడు. హల్లెలూయా. అద్భుతములు చేసే వ్యక్తి అయినా నువ్వు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. కానీ యేసు ప్రభు కేవలం అద్భుతములు చేసే వానిగానే నువ్వు చూస్తే మాత్రము నీ జీవితంలో యేసు ప్రభు నుంచి పొందుకోవాల్సినవి నువ్వు పూర్తిగా పొందుకోలేవు. నీ సమస్యకు పరిష్కారం దొరకొచ్చేమో కానీ యేసు ప్రభు గురించి నువ్వు సరైన అవగాహన, పూర్తి అవగాహన లేకుంటే స్వస్థత, ఆ అద్భుతం వరకే నీ జీవితంలో యేసు ప్రభు నుండి ఏదైనా పొందుకోగలుగుతావు. మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒక చిన్న పాపతోటి పాప యేసు ప్రభువును ఎందుకు నమ్ముకోవాలి అని అడిగితే ఆ చిన్న పాప ఏం చెప్పిందంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే గ్రేప్ జ్యూస్ ఇస్తారనంట. ఏమిస్తాడంట? వాటర్ తీసుకొస్తే ఏమిస్తాడు? గ్రేప్ జ్యూస్ ఇస్తాడన్నదంట. అందుకని నమ్ముకోవాలంట. నిజమే, ఇయ్యలేదు యేసుప్రభు. యేసుప్రభు చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటి అంటే నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. యేసుప్రభు దగ్గరికి వస్తే గ్రేప్ జ్యూస్ కొదవే ఉండదు. యేసుప్రభు దగ్గరికి వస్తే రొట్టెలు, యేసుప్రభు దగ్గరికి వస్తే చేపలు, వీటి కొరకు వచ్చినావు అనుకో, ఆ రొట్టె తినేస్తావు, ఆ చేప తినేస్తావు, అరిగిపోతుంది. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ఆలోచన ఎలా ఉంది? మనం యేసు ప్రభుని ఎలా చూస్తూ ఉన్నాం? నీ జీవితంలో యేసు ప్రభు అంటే ఎవరు? మీ పక్కన వాళ్ళు అడగండి, నీ జీవితంలో యేసు ప్రభు అంటే ఎవరు? అదేవిధంగా యేసు ప్రభుని గురించి కొందరు ఏమనుకున్నారు అంటే, కొందరు ఆయనను ఒక ప్రవక్తగా చూస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఎవరు? ఒక ప్రవక్తగా చూస్తూ ఉన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ
అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కొందరు ఆయన చూసి వాళ్ళు గ్రహించిన విషయం ఏంటంటే ఈయన ప్రవక్త, హీఈస్ అ ప్రాఫెట్. ప్రవక్త అంటే నా జీవితంలో జరిగినవి లేదంటే జరగబోయేవి చెప్తున్నాడు, దేవుని మాటలు నాకు తెలియపరుస్తున్నాడు, ప్రవచిస్తూ ఉన్నాడు అంటే ఈయన ఒక ప్రవక్త అని కొందరు గుర్తించారు. ఈ రోజుకి కూడా కొందరు కొన్ని విశ్వాసముల్లో ఉన్నవారు అనే విషయం ఏంటంటే యేసు ప్రభువుని గురించి వాళ్ళు ఏం నమ్ముతారంటే ఆయన ఒక ప్రవక్తగా నమ్ముతా ఉన్నారు. యేసు ప్రభు అంటే ఎవరు? ఒక ప్రవక్త, ప్రాఫెట్. కేవలం ప్రవక్త వరకు మాత్రమే వాళ్ళ విశ్వాసాన్ని నిలుపుతా ఉన్నారు. నిజమే, యేసు ప్రభు ప్రవక్త కాదా అంటే యేసు ప్రభు ప్రవక్తే, గొప్ప ప్రవక్త, అన్నీ తెలిసిన వ్యక్తి, ఎన్నో గొప్ప పనులు చేయడము, గొప్ప మాటలు, ఆయన జ్ఞానమును సూచించడము, జరగబోయేవి చెప్పడం వలన ఆయన ఒక ప్రవక్తగా, జరిగినవి చెప్పడం వలన ఆయన ప్రవక్తగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో యేసు ప్రభు ఏ విధంగా ఉన్నాడు? ఆయన నువ్వు ఎలా చూస్తా ఉన్నావు? ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉంటా ఉన్నాం? అయితే యేసు ప్రభు గురించి మరికొందరు ఏమంటున్నారు అంటే ఆయన దేవుని కుమారుడని అంటా ఉన్నారు కదా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకునుచున్నానని వారిని అడిగాడు. యేసు ప్రభు ఆయన శిష్యులను అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, మీరైతే నా గురించి ఏమనుకుంటున్నారు? నీ పక్కన వాళ్ళని అడగండి, నువ్వైతే యేసు ప్రభు గురించి ఏమనుకుంటున్నావు అని అడగండి. నీకెందుకమ్మా నేనేమనుకుంటే? ఇక్కడ యేసు ప్రభు అడుగుతున్నాడు. అంటే నువ్వేమనుకుంటున్నావో తెలుసుకోవాలని యేసు ప్రభుకు ఉంది. అందుకే కదా అడిగింది. శిష్యులు ఉన్నప్పుడు అడుగుతూ ఉన్నాడు, మీరేమనుకుంటున్నారు నా గురించి? సరే, వాళ్ళంటే ప్రవక్తలు అంటున్నారు, వీళ్ళు అద్భుతములు అంటున్నారు, వాళ్ళు మోసం అంటున్నారు, వీళ్ళు మంచివాడు అంటున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటున్నారు. సరే, నాతోటి ఉంటున్నా, మీరేమనుకుంటున్నారు? అంటే మీరేమనుకుంటున్నారో తెలుసుకోవడానికి యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. నువ్వేమనుకుంటున్నావు అన్నప్పుడు చూడండి పేతురు ఏమంటాడో. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి. నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు, సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అనే విషయము ఆయన గ్రహించాడు. హల్లెలూయా. యేసు ప్రభువు నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ మీ? వాట్ యామ్ ఐ టు యూ? నేను నీ జీవితంలో ఏమై ఉన్నాను? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. యేసు ప్రభువు ఎవరు అంటే సేవియర్ ఆఫ్ ద వరల్డ్, లోకరక్షకుడు. హల్లెలూయా. యేసు ప్రభు లోకరక్షకుడు ఆయన. చూడండి దేవుని వాక్యంలో ఉండి అపొస్తలుల కార్యములు, దయచేసి యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం. మా మట్టుకు మేము విని ఈయనను నిజముగా
లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఎవరు అంటే నిజముగా లోకరక్షకుడు. హల్లెలూయా. యేసు ప్రభు లోకరక్షకుడు, ఆయన సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఆయన ప్రజలందరినీ రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చిన రక్షకుడు. ఆయన రక్షించే దేవుడు. ఆయన యేసు ప్రభు రక్షించేవాడు. మన పాపముల నుంచి మనల్ని విమోచించి రక్షించగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే యేసు ప్రభు మాత్రమే. ఆ విషయం నువ్వు గమనిస్తున్నావా? ఆ విషయం నువ్వు గ్రహిస్తున్నావా? కేవలం యేసు ప్రభువును ఒక అద్భుతములు చేసే వ్యక్తిగానే నువ్వు చూస్తున్నావా? ఏదంటే కష్టం ఉన్నప్పుడు ఒక సహాయం చేసే వ్యక్తిగానే నువ్వు గమనిస్తున్నావా? లేదంటే యేసు ప్రభు లోకరక్షకుడు, నన్ను రక్షించే దేవుడని నువ్వు గమనిస్తున్నావా, గ్రహిస్తున్నావా? ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను నమ్మిన నా యేసయ్య లోకరక్షకుడు. హల్లెలూయా. ప్రజలందరినీ రక్షించే దేవుడు ఆయన. ఈ లోకమునకు ఆయన రావడానికి గల కారణం ఏంటి అంటే మనుషులందరినీ రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే మనం చూస్తాం యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అందుకే ఆయన కుమారుడిని మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఎవరు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు అనే గ్రహింపు నీ జీవితంలో కలుగుతుందా? మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? నీ జీవితంలో దేవుణ్ణి ఏ విధంగా చూసినా కానీ చివరికి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈయన రక్షకుడు. ఈ విషయం నువ్వు తెలుసుకోకుండా యేసు ప్రభుని ఏ విధంగా చూసినా కానీ నీ జీవితంలో ప్రయోజనం ఉండదు. అప్పటికప్పుడు తాత్కాలికమైన సహాయము ప్రయోజనం ఉండొచ్చేమో, కానీ నిజంగా నీ ఆత్మ రక్షింపబడాలి అంటే యేసు ప్రభువు ద్వారానే, ఆయన చిందించిన రక్తము ద్వారానే నా జీవితంలో రక్షణ అనుగ్రహించబడుతుందనే విషయము నువ్వు గ్రహించాలి. దేవుని వాక్యములో మనం చూస్తాం యేసు ప్రభు చెప్పడం యోహాను సువార్తలో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా రాలేరు అనే స్టేట్మెంట్ చేసింది ఎవరంటే యేసు ప్రభు. దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే నేనే మార్గం అని చెప్పాడు, నా ద్వారా తప్ప ఎవరు కూడా రాలేరని చెప్పాడు, డిక్లేర్ చేశాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? యేసు ప్రభువును మార్గముగా తండ్రి దగ్గరికి చేర్చగలిగే వ్యక్తిగా నువ్వు చూస్తున్నావా? దేవునికి మనకు మధ్యవర్తి ఎవరు అంటే యేసు ప్రభువే అనే విషయం నువ్వు గ్రహిస్తున్నావా? ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఆయన్ని నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుండి, దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడని నువ్వు నమ్మి నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ కలుగుతుందనే విషయం నువ్వు గ్రహిస్తున్నావా? యేసు ప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నావు అంటే కాలు నొప్పి ఉందయ్యా, చెయ్యి నొప్పి ఉంది, గుండె బరువు ఎక్కిందయ్యా, కొన్ని పాటలు పాడంగానే నాకు కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది, అందుకని గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడు అనగానే నాకు కొంచెం నెమ్మది ఉంది, అందుకని వస్తున్నాయ్యా. ఆ పాట ఎప్పుడు పాడతావయ్యా? ఈ మధ్య పాడతలేవు. చచ్చిపోతే ఎక్కడికి పోతావు అని ఆలోచన లేదా? ఈ లోకంలో ఉన్న నొప్పి, ఈ కాలు నొప్పి, ఈ చెయ్యి నొప్పి, తలనొప్పి గురించే ఇంత ఆలోచిస్తుంటే నరకంలో పడి నిత్యము అక్కడ మండిపోతూ ఉంటే దాని గురించి ఆలోచన లేదా? అయ్యా దేవుణ్ణి నమ్ముకో, బాప్తిజం తీసుకో, రక్షణ పొందు, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి అంటే మాత్రం లేదు. అయ్యా నాకు ఉద్యోగం గురించి ప్రార్థన చేయ్యా, ఎట్లయినా ఈరోజు రావాలయ్యా, రేపటి లోపల ఉద్యోగం రావాలయ్యా, నా పరిస్థితి మారాలి, నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా కుటుంబం మారాలి, నా పిల్లలు మారాలి, నేను మాత్రం మారనయ్యా, వీళ్ళందరూ మారాలి అంటే మార్చే వ్యక్తిగానే చూస్తున్నావు. నిన్ను మారుస్తాడని నువ్వు నమ్మి నేను కూడా మారాలనే ఆలోచన నీకు లేదా? మనం సరైన రీతిలో ఆలోచించుదుముగాక. ఆలోచించాలి, రక్షింపబడాలి. యేసు ప్రభు మాత్రమే నన్ను రక్షించగలిగిన దేవుడు, ఆయన మాత్రమే నా పాపముల కొరకు రక్తమును చిందించిన దేవుడని నువ్వు నమ్మాలి. కేవలం అద్భుతముల కొరకు, కేవలం స్వస్థతల కొరకు దేవుని దగ్గరికి వస్తే ప్రయోజనం లేదు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. కానీ స్వస్థతల కొరకు మాత్రమే యేసు ప్రభువును ఆశ్రయిస్తే నీ జీవితంలో నిజమైన దీవెనను కోల్పోతా ఉన్నావు. అందుకే యేసు ప్రభు దగ్గరికి ఒకసారి శిష్యులు వచ్చినప్పుడు, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా, కొందరు వెళ్ళిపోతున్నట్టు అని యేసు ప్రభు మళ్ళీ శిష్యులను అడిగినప్పుడు, అప్పుడు కూడా సీమోను పేతురు ఏమంటాడంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తామయ్యా? నీవే నిత్య జీవపు మాటలు గల వాడవు. నిత్య జీవం ఇచ్చే మాటలు తెలియపరిచే వాడవు నీవు. నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి? నువ్వే నిత్య జీవం ఇచ్చేది మాకు. నువ్వే మార్గమై ఉన్నావు. నువ్వే నన్ను రక్షించేది. నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోతున్నారు. స్వస్థతల కొరకు వచ్చారు. రోగంతో ఉన్నప్పుడు, అయ్యా నన్ను స్వస్థపరిచే, నా పరిస్థితి బాగలేదు, కుష్ఠరోగం అయ్యా నన్ను స్వస్థపరిచి అంటే దేవుడు స్వస్థపరిచాడు, వెళ్ళిపోయాడు. బాగలేని వారు వచ్చారు, ఇబ్బందుల్లో ఉన్నవారు వచ్చారు, దేవుడు బాగు చేశాడు, వెళ్ళిపోయారు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుని కొరకు నువ్వు జీవించే స్థితి ఎలా ఉంది? దేవుణ్ణి నువ్వు ఏ విధంగా చూస్తూ ఉన్నావు? యేసు ప్రభువుని నువ్వు ఏ విధంగా చూస్తూ ఉన్నావు? అప్పులుంటే కొంతమంది అప్పులుంటే ఎక్కడికి పోవాలి? యేసయ్య దగ్గరికి పోవాలి. అప్పులు తీసేస్తాడు. అందుకని యేసయ్య దగ్గరికి రావాలి. ఈ అప్పు తీరిపోయాక ఆ వ్యక్తి ఉంటాడు అనుకుంటున్నారా? అంటే అప్పులు తీర్చడానికి యేసు ప్రభువును అంత తక్కువగా చూస్తున్నారు. రోగం పోగొట్టడానికి యేసు ప్రభువును వెంబడిస్తే ప్రయోజనం లేదు. నిజమే, యేసు ప్రభు స్వస్థపరుస్తాడు. కానీ నిత్య రాజ్యమును అనుగ్రహించే దేవుడు యేసు ప్రభువు మాత్రమేనే గ్రహింపు నీ జీవితంలో కలగాలి. హల్లెలూయా. ఆయన చివరి వరకు వెంబడించాలనే విశ్వాసముతో నువ్వు ముందుకు సాగాలనే గ్రహింపు నీలో కలగాలి. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, లోకములో ఇవ్వబడిన ఏ నామములో రక్షణ కలగదు, కానీ ఆయన నామము పేరటనే, యేసు నామము పేరటనే రక్షణ కలుగుతుందని దేవుని వాక్యం తెలియపరుస్తుందనే గ్రహింపు నీకు కలగాలి. నీ జీవితంలో గ్రహింపు కలగాలి. నిత్య రాజ్యము దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయనతో చిరకాలము దేవునితో సహవాసములో ఉండాలి అంటే యేసు ప్రభువుని నేను విశ్వసించాలి, నమ్ముకోవాలి అనే ఆలోచన నీకు ఉండాలి. ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి. నువ్వు ప్రేమను అర్థం చేసుకోలేరు చాలామంది. ప్రేమను అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు తిరిగి నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమిస్తావు. దేవుని ప్రేమను అర్థం చేసుకోనన్ని రోజులు ఆయన దేని కొరకు ఉపయోగించుకోవడానికే నీ ఆలోచన ఉంటుంది. కొందరు చర్చికి ఎప్పుడు వస్తారో తెలుసా? అన్ని బాగున్నప్పుడు రారు. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు, డబ్బులు చేతిలో ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు, పరిస్థితులు బాగున్నప్పుడు దేవుని మందిరానికి రమ్మంటే రారు. కష్టము, నష్టము, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని వెతుక్కుంటూ వస్తారు. అయ్యా ఎట్లాగైనా ప్రార్థన చేయండి అయ్యా, యేసయ్య నాకు సహాయం చేయలాగున ప్రార్థన చేయండి అయ్యా. మళ్ళీ ఆ సమస్య పోగానే మళ్ళీ కనిపించకుండా మాయమైపోవడానికి కారణం ఏంటి అంటే కష్టములు తీర్చే వ్యక్తిగానే యేసు ప్రభువుని చూస్తూ ఉన్నారు. ఆయన నీతో సహవాసం కలిగి నిన్ను నీ చివరి శ్వాస దాకా నడిపించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు అనే విషయం నువ్వు గ్రహిస్తున్నావా? నీతో ఒక సహవాసం కలిగి నీతో కలిసి ఒక ప్రయాణములో నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడనే గ్రహింపు నీకుందా? మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనం యేసు నామములో సరైన రీతిలో ఆలోచించుదుముగాక. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? యేసు ప్రభు నీ కొరకు చేసిన బలియాగమును నువ్వు గ్రహిస్తున్నావా? ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మనం చేసిన పాపాల కొరకు ఆయన శిక్షను అనుభవించాడనే గ్రహింపు నీకుందా? నిజానికైతే నాకు పడాల్సిన శిక్ష, నిజానికైతే ఆ సిలువను నేను మోయాలి. నేను చేసిన పాపములు, నేను చేసిన అపరాధములకు నేను సిలువను మోయాలి, నేను శిక్షను పొందాలి.
కానీ నా ప్లేస్లో ఆయన ఉండి నాకు బదులుగా ఆయన సిలువను మోసి ఆయన కొట్టబడి, తిట్టబడి, హేళన చేయబడి, అవమానపరచబడి, ఏ పాపము లేనప్పటికీ కూడా ఆయన రక్తమును కార్చి కలువరి సిలువ మీద ఆయన ప్రాణమును అర్పించాడు. ఆ గ్రహింపు నీకుందా? ప్రాణం పోతా ఉంది, అయినా కానీ తండ్రి వీరేమి చేయుచున్నారో వీళ్ళకి తెలియదయ్యా, వీళ్ళను క్షమించు అని క్షమించిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆ గ్రహింపు నీకుందా? ప్రాణం పోతున్నా కానీ ఆయన నిర్ణయం మార్చుకోకుండా మన కొరకు రక్తమును కార్చి ప్రాణము పెట్టిన ఆయన యొక్క నిర్ణయమునకు, ఆయన యొక్క ప్రేమకు తగినట్లుగా నువ్వు జీవిస్తున్నావా? మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మీ పక్కన వాళ్ళని అడగండి, నీ జీవితంలో యేసయ్య అంటే ఎవరు? ప్రేమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం గమనించుకోవాలి. ఆయన ఏ విధంగా మనం తీసుకుంటున్నాం? ఆయన లోకరక్షకుడు, ఆయన రక్షించే దేవుడు. ఒకవేళ నీ జీవితంలో రక్షణ లేని స్థితిలో ఉన్నావేమో, యేసు నామములో నువ్వు గ్రహింపుకొచ్చి యేసు క్రీస్తు వలన రక్షణ పొందుదువుగాక. నీ జీవితంలో సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడు యేసు ప్రభువును వెతుకుతున్న రీతిగానే జీవితాంతం ఆయనతో కలిసి జీవించే గ్రహింపు నీకు వచ్చునుగాక. అలాంటి నిర్ణయములను తీసుకుందువుగాక. దేవుని యొక్క ప్రేమను మనం గ్రహించుదుముగాక. అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటా ఉంది. మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలకు అనేక రకాలైన అభిప్రాయాలు ఉంటా ఉన్నాయి. యేసు ప్రభువుని గురించి అనేకులు అనేక రీతులుగా మాట్లాడుతూ ఉన్నారు. కొందరు మంచివాడు అంటున్నారు, కొందరు మోసం చేసే వ్యక్తి అంటున్నారు, కొందరు స్వస్థపరిచేవాడు అంటున్నారు, కొందరు అద్భుతములు చేసేవాడు అంటున్నారు, కొందరు దెయ్యములు పట్టిన వ్యక్తి అంటున్నారు, కొందరు మాత్రము ఈయన నిత్య రాజ్యమును అనుగ్రహించే దేవుడని నమ్ముతున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నావు? యేసు ప్రభుని ఏ రీతిగా చూస్తున్నావు? యేసు నామములో సరైనవి మనము చూచుదుముగాక. సరైన వాటి మీద మనము మనస్సు నిలిపి ముందుకు సాగుదుముగాక. యేసయ్య గొప్ప దేవుడమ్మా. యేసయ్య నీ జీవితంలో మార్చగలిగిన దేవుడు. ఈ లోకంలో నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. నీ కష్టమును, నష్టమును తీర్చగలిగిన దేవుడు. యేసు నామములో నీ జీవితంలో ఉన్న కష్టము, కన్నీరు యేసు నామములో తొలగిపోవునుగాక. నీ జీవితంలో అనేక పరిస్థితుల నుంచి దేవుడు విడిపించాడు. ఆయన గొప్ప దేవుడు. నీ జీవితంలో ఉన్న రోగములు, బాధల నుంచి దేవుడు నిన్ను స్వస్థపరిచి విడిపించునుగాక. ఆయన కృంగిన వారికి దగ్గరగా ఉండే దేవుడు. నలిగిన వారిని బాగు చేసే దేవుడు. విడిచిపెట్టే దేవుడు కాడు. ఆయన ఎలా చూస్తున్నావు నువ్వు? యేసయ్యా, నువ్వు సజీవుడవైన దేవుడవు, నువ్వు లోకరక్షకుడవయ్యా, నన్ను రక్షించగలిగిన దేవుడవు నీవే ప్రభువా, నా పాపములకు పరిహారము చెల్లించిన వాడవు నీవే ప్రభువా అని నువ్వు గ్రహిస్తున్నావా? ఒకవేళ గ్రహిస్తున్నట్లయితే చేతులెత్తి దేవుని తెలియపరుస్తాం. యేసయ్యా నీకే వందనాలయ్యా, యేసయ్యా నీకే స్తోత్రములు. అందరం ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. స్తోత్రం. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటా ఉంది. నీ జీవితంలో యేసు క్రీస్తు అంటే ఎవరు? అయ్యా, నీ నుండి ఎక్కడికి మేము వెళ్తామయ్యా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవని చెప్తా ఉన్నారు శిష్యులు. నిజమేనయ్యా, నిన్ను విడిచి మేము ఎలా జీవిస్తావయ్యా? మా జీవితంలో మీరు కావాలి ప్రభువా. ఈ లోకములో జీవించడానికి మాకు కావాలి. అదేవిధంగా ఈ లోకమును విడిచిన తర్వాత పరలోక రాజ్యములో చేర్చబడాలి అంటే మీరు మా జీవితంలో కావాలి ప్రభువా. మా కొరకు మార్గమై వచ్చావయ్యా. మా కొరకు తగ్గించుకొని మహిమను విడిచి వచ్చావు ప్రభువా, నీకే స్తోత్రములు. మా కొరకు రక్తమును కార్చి ఎంతో వేదన, శ్రమ అనుభవించి ప్రాణమును అర్పించిన
ప్రేమాస్వరూపి నీకే వందనాలయ్యా. మీ కొరకు తండ్రి జీవితాంతము జీవించినట్లుగా మాకు సహాయం చేయండి. నీ కృపను ఉంచండి. నీ పరిశుద్ధాత్మ ఆదరణ మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అదేవిధంగా ప్రార్థన చేస్తుండగా, ఇంతవరకు నా జీవితంలో యేసు ప్రభు లేడు. యేసు ప్రభు అంటే కష్టములు తీర్చేవాడనే అనుకుంటున్నాను. యేసు ప్రభు అంటే రోగం పోగొట్టేవాడే అనుకుంటున్నాను. యేసు ప్రభు అంటే అప్పులు తీర్చేవాడే అనుకుంటున్నాను. కానీ ఈరోజు యేసు ప్రభు రక్షకుడు, నా ఆత్మను రక్షించగలిగిన దేవుడు యేసు ప్రభు నేను గ్రహించాను. ఆయన నా జీవితంలో రక్షకునిగా అంగీకరించి, ఆయన నా జీవితమునకు దేవునిగా రాజుగా అంగీకరించడానికి నేను ఇష్టపడుతున్నాను అన్నవాళ్ళు, ఇంతకుముందు ఈ ప్రార్థన రక్షణ ప్రార్థన చేయని వారు ఉన్నట్లయితే మీ కుడి హస్తము పైకెత్తండి, నాతో కలిసి ప్రార్థన చేయండి. ఇంతవరకు నా జీవితంలో ఈ ప్రార్థన నేను చేయలేదు, రక్షణ పొందలేదు, కానీ ఈరోజు నేను చేయాలనుకుంటున్నాను. ఒకవేళ దేవునికి దూరం అయిపోయి ఉన్నట్లయితే నువ్వు కూడా ఈ ప్రార్థన చేయి, నాతో కలిసి ప్రార్థన చేయండి. యేసయ్యా, ఈరోజు నీ దగ్గరికి వస్తున్నామయ్యా. నా జీవితంలో ఎన్నో పాపములు, అతిక్రమములు, నేరములు చేస్తున్నాను. దయతో నన్ను క్షమించండి. నీ కలువరి శిలువ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచండి. ఈరోజు నా హృదయములోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాను. నా జీవితమునకు రక్షకునిగా, దేవునిగా, ప్రభువుగా నిన్ను అంగీకరిస్తున్నాను. ఇది మొదలుకొని నీ కొరకు జీవిస్తాను. 2000 సంవత్సరముల క్రితము మానవాళి అంతటి కొరకు మీరు ఈ లోకానికి వచ్చి మా పాపముల నిమిత్తము రక్తమును కార్చి ప్రాణమును పెట్టి మరణించి తిరిగి లేచిన సజీవుడవని నేను నమ్ముచున్నానయ్యా. దయచేసి నా పేరు జీవగ్రంథములు రాయండి. ఇది మొదలుకొని నా జీవితాంతము నీ కొరకే జీవిస్తాను. పరిశుద్ధాత్మదేవా, నాకు సహాయం చేయండి. నీకే మహిమ చెల్లిస్తూ, నన్ను రక్షించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.